ఏమీ లేదు. మీరు ఇచ్చిన డబ్బులు మేమేమైనా తీసుకొని బ్రతుకుతున్నామని కాదు. ఇంకొక విషయం చెప్తాను, ఈ డబ్బుల విషయం వచ్చింది కాబట్టి కొందరు ఏమన్నారు, మీకు డబ్బులు ముట్టలేవా లేకపోతే ముట్టినాయా, డబ్బులు ముట్టనందుకు మీరు ఇలా విమర్శిస్తున్నారా ప్రభుత్వాన్ని అని అన్నారు. మీకు ఎన్ని ముడుపులు ముట్టితే లోపలికి వెళ్ళేసి డబ్బులు తీసుకొని బయటకు వచ్చి మీరు ఇలా డాన్స్ ఆడారు అన్నారు. లోపల ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అండ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అక్కడ ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళు కదా సీసీ కెమెరాల సమక్షంలో ఉంటాం కదా, ఏది పడితే అది మాట్లాడేస్తామని అంటారు కదా. నాకు ముడుపులు ఇచ్చినట్టు అంటే వాళ్ళు లంచం ఇచ్చినట్ట, వాళ్ళు ఇచ్చారని మీరు ఏమైనా ప్రూఫ్ చేస్తారా? ఎక్కడ తెలుసుకొని మీరు మాట్లాడారు? ఏం తెలుసుకొని మీరు దాని మీద విమర్శించారు? ఇప్పుడు మాకు లంచం ఇచ్చినట్టు అంటే ఇప్పుడు మంత్రి గారు మాకు లంచం ఇచ్చినట్ట, మేము లంచం తీసుకున్నట్ట? ఏం మాట్లాడుతున్నారు మీరు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? దీన్ని ఎందుకు అంటున్నానంటే ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాల పైన ఒక కొరడా జులిపించాల్సిందే. ఎందుకంటే ఇష్టానుసారంగా కొన్ని విషయాలలో వ్యక్తిగత హననం చేస్తున్నారు. మా వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళు బహిరంగం చేయాలి, ఏదో చేస్తే వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళల్లో పెట్టుకొని మా వీడియోలు పెట్టుకొని డబ్బులు ఆశించి మా బతుకుల మీద మీరు క్యాష్ చేసుకుంటున్నారు, మా బతుకులను మీరు లాభంగా మార్చుకుంటున్నారంటే మీకు సిగ్గు అనిపించట్లేదా? అట్లాంటి మాటలు అడిగేటప్పుడు ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా ఖండించాలి. నేను సామరస్యంగా ఉన్నాను. నేను ప్రభుత్వం మాట్లాడంగానే వాళ్ళు మారుబోనాలు చేపిస్తాను అన్నప్పటి నుంచి నేను సైలెంట్ అయిపోయాను. నేనేం మాట్లాడలేదు, వచ్చేసాను. సోషల్ మీడియాలో ఏవైతే దుష్ప్రచారాలు చేశారో ఇందులో కొంత అధికారులలో కూడా కొంతమంది కావాలని వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి యూట్యూబ్లలో వేయించారనే విషయం నాకు తెలిసింది. దాన్ని కూడా క్లారిఫై చేస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ మీద బురదని తుడుచుకోవడానికి మమ్మల్ని విక్టిమ్ చేశారు. ఇక్కడ మా మీద రుద్దుతున్నారు ఆ బురద. వాళ్ళు క్లీన్ కట్గా ఉండాలని చెప్పి మమ్మల్ని నోడల్ ఆఫీసర్ని వేశారు. నోడల్ ఆఫీసర్ దగ్గరుంటే నా మాటే వినట్లేదు, పాసులు ఇవ్వట్లేదు. పాసులు ఇస్తామన్నారు, ఒక 5 మందిని తీసుకెళ్ళండి, మీ 5 మందికి మేము వదులుతాము అంటే మేము అన్నాం ఫెమిలియర్గా ఉన్న వాళ్ళ వచ్చేప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కొంత రక్షణ కల్పించాలి, మా బోనాలు మంచిగా తీసుకెళ్ళాలి అని అంటే సరే అని చెప్పారు. వాళ్ళ తప్పిదం, వాళ్ళు పాసులు ఇవ్వకపోతే మేమేం చేయాలి? వాళ్ళు పాసులు ఇస్తామని 2 రోజుల ముందు నుంచి ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిపించుకొని 4 సార్లు పొద్దునుంటే వాళ్ళు లేరు వీళ్ళు లేరు, బయటికి వెళ్ళారు, వస్తారు, సంతకాలకు వెళ్ళాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎస్ఐ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మీరు కదా చెప్పింది, మేము అడగలేదు కదా. మీరు ముందు మమ్మల్ని పిలిపించి మీరు కదా మీటింగ్ పెట్టింది, మరి మీరు కదా దీన్ని సంజాయిషి ఇవ్వాలి. సోషల్ మీడియాలలో వస్తున్న అవాస్తవాలని మీరు కదా చెయ్యాలి. నేను సామరస్యంగా మాకు జరిగిన అవమానం గురించే మాట్లాడాము. మీరు మీ గురించి వస్తున్న వాస్తవాలు, మరి మీరు డబ్బులు ఇచ్చారా మాకు? ఈ వివరణ ఎవరు చెప్పాలి? మీరే చెప్పాలి, మీ బాధ్యత. మంత్రి గారు కూడా దీని మీద స్పందించాలి, దీని మీద వివరణ ఇవ్వాలి. ఎవరైతే అన్నారో డబ్బులు ముట్టలేదని మీరు ఇలా చేశారా అది ఇదని అన్నారో వాళ్ళ మీద మీరు మాట్లాడాలి. కొన్ని సోషల్ మీడియాల మీద నేను ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను. ఇవన్నీ పక్కన పెడితే కొన్ని విషయాల్లో ఈమెకు ప్రత్యేకమైన వాళ్ళు వచ్చి ఇది చేయాలి. ఇది 2004లో నేను బోనం ఎత్తుకున్నది పంజాగుట్టలో మా నివాసమైన దగ్గర. నగరానికి వెన్నెతెస్తున్న బోనాలు ఇక్కడ పక్కన జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, దానికి వచ్చారు 2004లో. ఏ ప్రభుత్వం ఉంది? ఇది 2007 శిల్పకళా వేదిక గవర్నమెంట్ యాడ్. ఇది గవర్నమెంట్ యాడ్లో నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ మాజీ స్వర్గస్థులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అంజన్ కుమార్ గారు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎండోమెంట్ మినిస్టర్ ఇప్పుడు అక్కడ. అప్పుడున్న పర్యాటక సాంస్కృతిక శాఖ మార్చులు అందులో నా యాడ్లో వేశారు 2007లో. చరిత్రలో నేను ఉన్నాను. ఈ కొత్తగా వచ్చి నేను పబ్లిసిటీ స్టంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ చరిత్రను ఎవ్వరూ నా నుంచి కాల రాయలేరు. 2007 అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 19 సంవత్సరాల కింద ఉంది. ఎవరినైనా ఒక్క శివశక్తి ఒక్క జోగినినైనా ఇలా తెచ్చి చూపించమంటారా? ఆ సత్తా ఉందా? జోగిని నిర్మూలన గురించి 2010లో
సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా ఉన్నారు. ఇందులో ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి, జోగిని వ్యవస్థను రూపుమాపేనందుకు. ఇందులో రెండు రకాలుగా ఉన్నారు. జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళు కొందరు ఎక్స్ప్లాయిటేషన్ అయ్యి దొరలకు, పటేళ్లకు, పట్వారీలకు ఇదైన వాళ్ళు కొంతమంది ఉంటే, సంస్కృతికి ముడిపడి ఉన్న వాళ్ళం ఉన్నాము. సిటీలో అట్లాంటి పటేల్ పట్వారీ వ్యవస్థలు లేవు, సిటీలో పుట్టినాము. కానీ జోగిని వ్యవస్థకి లింకప్ అయి ఉన్నాం మేము. కాబట్టి జోగిని వ్యవస్థని కొంతమంది కొన్ని మహిళలను మేము రక్షించగలిగాము. అప్పుడు కూడా సహాయ జోగినీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పెట్టాను. ఇది 2010లో. ఆయన అన్నారు నమ్మలేని నిజం అని ఒక డాక్యుమెంటరీ చేశాను నేను. డాక్యుమెంటరీ చేసి నమ్మలేని నిజం అని చెప్పి జోగిని వ్యవస్థలో ఉన్న దుర్లభమైన జీవితాలను, వాళ్ళ జీవితాలను మీరు నమ్మలేని నిజం అని యూట్యూబ్లో కొట్టినా తెలుస్తుంది. వాళ్ళ దుర్భరమైన జీవితాన్ని క్లియర్ కట్గా అందులో పవన్ కళ్యాణ్ గారి వాయిస్తో కూడా మేము రావయ్య మా ఇంటికి అని ఆ సాంగ్ని మేము యూజ్ చేసాం. అందులో ఎందుకు యూజ్ చేసామంటే, తిననీకే బ్రౌన్ షుగర్ మందున్నది, అనుభవించడానికి జోగినీలు ఉన్నారు అనే పాట అందులో ఉంది. అది ఏ సినిమాలో నాకు తెలియదు, కానీ అందులో జోగిని వ్యవస్థలనే మీరు అనుభవించడానికి జోగిని బిడ్డ వాళ్ళు ఉన్నారు అని దాన్ని పట్టుకు బేస్ చేసుకొని ఆ డాక్యుమెంటరీ కూడా చేయడం జరిగింది. ఇందులో ఉన్నవాళ్ళు చూడండి, చంద్రబాబు నాయుడు గారు మహంకాళి టెంపుల్కి వచ్చింది. ఇది నేను మహంకాళి టెంపుల్కి వచ్చిన చరిత్ర. నేను ఇయాలో నిన్ననో పోయి మహంకాళి చరిత్రకు అసోసియేట్ లేను. నేను చరిత్ర ఎప్పటి నుంచో ఉన్నదో, నేను పుట్టిన చరిత్ర, నేను ఎప్పటి నుంచో గుడి చరిత్ర గురించి చెప్పట్లేదు, నా చరిత్ర గురించి. చంద్రబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ అప్పుడు హేమీలో వచ్చారు. అప్పుడున్న మంత్రులు, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందిగా. అప్పుడు కల్వకుంట్ల కవిత గారు, అప్పుడు పార్టీ అధ్యక్షురాలు కూడా కాదనుకుంటా, బోనం ఎత్తుకొని వస్తున్నారు. అప్పటికి పార్టీ పెట్టలేదు ఆవిడ. లాల్ దర్వాజాలో తల్లికి బోనం. ఇవన్నీ పక్కన పెడితే దీని గురించి మాట్లాడతాను ఇప్పుడు. ఎందుకంటే ఆమె ఏం రైట్ ఉంది, ఆమెను ఎందుకు తీసుకెళ్ళాలి, ఆమెని పోలీసు వాళ్ళు వచ్చి ఎందుకు లాంఛనంగా ఇది చేయాలి, అది చేయాలి అని నేను నా ఒక్కదాని గురించి అడగలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను, నా హక్కుని ఎవరు నా నుంచి కాల రాయలేరు. ఎందుకు చెప్పనా? ఇది శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం నుంచి చైర్మన్ గారు, ఫౌండర్ చైర్మన్ గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గారు వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాకు 2021లో. దిస్ ఈస్ ద సర్టిఫికెట్ దట్ లష్కర్ ఆడపడుచు, ఇందులో మీరు చూడొచ్చు, లష్కర్ ఆడపడుచు శ్రీమతి జోగిని శ్యామల, డాటర్ ఆఫ్ కొలిపాక లింగయ్య, శ్రీమతి మనిమ్మ, హెయిల్స్ ఫ్రమ్ జోగిని ఫ్యామిలీ. హర్ ఎక్సలెన్స్ బిహేవియర్, చూడండి, her excellence behavior in performing Lashkar Bonalu and Batkamma is known to everyone in Telangana state. As Jogini Shamala is performing Modati Bonam, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, శివశక్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి బోనం, మారు బోనం అండ్ బతుకమ్మ ఫెస్టివల్ ఇన్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సిన్స్ 20 to 25 years. ఇది ఇచ్చిన 4 సంవత్సరాలు అయింది. 20 to 25 years. Her character and conducting is very good and perfect in all the above pujas. May Goddess Ujjaini Mahankali blessings be showed on her. ఈ లష్కర్కి ఆడపడుచు అనే సర్టిఫికెట్ ఏవైతుందో ఉజ్జయిని మహంకాళి దేవస్థానం నుంచి ఉంది. మీ ఇళ్లలో ఆడపడుచులకి అన్యాయం జరిగితే అడగరా, మాట్లాడరా? వాళ్ళ ఆవేదన ఒక ఇంటి మీద అన్ననో, తమ్ముడో, అక్కనో, చెల్లునో వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళని అడగరా? నేను అడగడంలో తప్పే ఉంది. నేను బోనాలలో తెచ్చినప్పుడు, నా బోనం వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా నాకు ఆ ప్రయారిటీ ఇవ్వాలని అనడంలో తప్పేముంది? నేను ఏం తప్పు చేశానని నన్ను అలా రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు మీరు. దేవస్థానం వాళ్ళు కావచ్చు, ఎండోన్మెంట్ మినిస్టర్ గారు ఎందుకు మాట్లాడలేదు దీని మీద? ఆవిడ మాట్లాడి మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడినంటే ఇది ఉండేదే కాదు కదా. ఐ రెస్పెక్ట్ ద ఉమెన్.